హై ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్నది రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకు ఈరోజు డేట్ వచ్చేస్తే మనకు 8/5/2026 8 మే 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మనం హైదరాబాద్కి వచ్చేస్తే హైదరాబాద్ నిన్న 1000 నుంచి 1200 బండ్లు వచ్చినాయి. మనకు రేట్ అయితే కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది. ఇదైతే మనం అబ్జర్వ్ చేయాలి. గాలివాన కానీ కొంచెం రైతుల భయం కానీ దానివల్ల మాత్రం కొంచెం రేట్లు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు రేట్లు వచ్చేస్తే కేవీఆర్లో బెనిషాన్ వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయల కిలో, 20 to 40 రూపీస్ కేజీ. మన కవర్ కట్టింది 60 దాకా పోతుంది, 60 to 65 దాకా పోతుంది కవర్ కట్టిన బెనిషాన్ అయినా బంగినపల్లి అయినా సఫేదా అయినా మూడు ఒకటే. దశేర్ వచ్చేస్తే 30 నుంచి 50 దాకా పోతుంది, 30 to 50 రూపీస్. ఇది కొంచెం మంచి క్వాలిటీ ఉంటే 55-60 దాకా పోతుంది. మొత్తానికైతే 30 to 50 ఇది మనం మీడియం వేసుకోవాలి. ఎందుకంటే మనం టాప్ రేట్ వేసుకోనికి లేదు. ఎందుకంటే అడిగి పోయినాక మనకు రేట్లు కొంచెం అటు ఇటు కావచ్చు. నేను అందుకని అట్లా చెప్తున్నా. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 80 రూపాయలు, 50 to 80 రూపీస్. మనకు మంచి షైన్ ఉన్న కవర్ కట్టిన కాయ అయితే అనంతపూర్ ఆ ప్లేస్ నుంచి వస్తే వాళ్ళు 100 ప్లేస్ కూడా పడుతుంటున్నారు. ప్రజెంట్ అయితే మనం ఒక 50 నుంచి 80 వేసుకోవచ్చు. మీకు దీని మీద కొన్ని ఇంకా మాకు ఎక్కువ మాలెళ్ళే ఉంది, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ రేట్ కావాలంటే ఒకసారి మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి. ఇదే కాదు అన్ని మార్కెట్లను చూస్తే మనకు ఐడియా వస్తుంది ఎక్కడ ఎట్లా పోతుంది, మన ఏడికి తీసుకొస్తే ఎంత వస్తుంది. ఒకసారి మార్కెట్ వాళ్ళతో మాట్లాడండి. సూట్ ఎంత పోతుంది, కటింగ్ ఎంత పోతుంది, మాకు ఏడు దాకా వస్తే ఎంత వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక 10 మార్కెట్లు చూస్తే అందులో మీకు ఏది బెస్ట్ రేట్ పడుతుంది కూడా మీకు ఐడియా వస్తుంది. అదైతే వచ్చే ప్రయత్నం చేయండి. నేనే కాదు ఎవరు చెప్పిందని కాకుండా ఒకసారి మీరు వచ్చి మార్కెట్ చూస్తే మీకు అవగాహన వస్తుంది. కేసర్ వచ్చేస్తే 30 నుంచి 70 రూపాయలు, 30 to 70 రూపీస్. ఇంకా కొంచెం రేట్ అయితే ఇది అట్లట్లే కొంచెం ఇంకా పెరగాల్సి ఉండే. ఇప్పటికే మనకు మీడియం రేట్ చెప్తారు, ఒక 80-90 దాకా కూడా పోతుంది. నిన్న మనకు 100-110 కూడా పోయింది. సో ఒక 80-90 అయితే పోతుంది. కాకపోతే మీడియం రేట్ చెప్తారు. తోతాపూర్ వచ్చేస్తే 15 నుంచి 25, 15 to 25. రసాలు వచ్చేస్తే 15 నుంచి 30, 15 to 30 రూపీస్. అపస్ వచ్చేస్తే అపస్ వెరైటీ వచ్చేస్తే 15 నుంచి 30 రూపాయలు, 15 to 30 రూపీస్. ఇది మనకు కొంచెం రేట్ అయితే బాగా డౌన్ అయింది. మరి మంచి కాయ వస్తే ఇందులో నుంచి మనకి ఇదే నాకు 30 నుంచి 80 రూపాయల దాకా కూడా పోతుంది. ఒకసారి మీరు అపస్ లాంటిది ఉంటే చాలా వరకు నాకు అపస్ చాలామంది అడిగారు. ఒకసారి మన ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ అయితే వాళ్ళ దగ్గర మార్కెట్ లేదు, మాకు తెలియదు అన్నట్టు అంటున్నారు. ఒకసారి ఇక్కడికి వచ్చి మార్కెట్ చూసి రేట్ ఎంత పోతుందో నాకు అవగాహన వస్తుంది. మీకు కావాలంటే నేను బయ్యర్స్ నెంబర్ కూడా ఇస్తున్నా. కాకపోతే మీరు యూట్యూబ్లో అడుగుతున్నారు. యూట్యూబ్లో అందరు నెంబర్లు ఇవ్వడం చాలా వరకు అంత కరెక్ట్ కాదు. అందుకే నేను వాట్సాప్లో ఒకసారి వచ్చి హాయ్ పెట్టినా చాలా వరకు నెంబర్లు ఇస్తాను. ఇదైతే ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సుందరి వచ్చేస్తే 10 నుంచి 30 రూపాయల దాకా అవుతుంది, 10 to 30 రూపీస్ అవుతుంది. సుందరి రేట్ అయితే కొంచెం డౌన్ అయింది. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 30. మనకు గత 20-25 రోజుల నుంచి కూడా మల్లిక అదే రేటు 15, 30, 40 మధ్య నడుస్తుంది, 15 to 30 రూపీస్. ఇక నెక్స్ట్ సూర్యాపేట వచ్చేసి సూర్యాపేటలో మనకు 15 రూపాయల నుంచి 10-15 రూపాయల నుంచి 40 రూపాయల దాకా పోయింది అంటున్నారు, 40-45. కొంచెం కవర్ కట్టిన గాలివాన్ ఎఫెక్ట్ అయితే కొంత ఉంది, మార్కెట్కి ఎక్కువ వచ్చింది. సో రేట్ అయితే కొద్దిగా డౌన్ అవుతుంది అంట రాజ్యవట్టి. సో రోజు వస్తుంది కాదు, నిన్నైతే మాకు సిద్దిపేట సైడ్ గాడుపు వచ్చింది, వర్షాలు ఏం రాలే కానీ గాడుపు అయితే వచ్చింది. మీ దగ్గర ఎట్లుందో కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి మీ దగ్గర ఇంకా మార్కెట్ రేట్లు నేను చెప్పని కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి, మీ దగ్గర ఉంటే తెలిస్తే. దీన్ని నెక్స్ట్ దానిలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకా బయ్యర్స్ నెంబర్స్ కావాలన్నా, ఫార్మర్స్ నెంబర్ కావాలన్నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. మన రెగ్యులర్గా అలా అప్డేట్ ఉంటూ ఉంటుంది. లేకపోతే వాళ్ళైనా మీకు తోట సేల్ కావాలన్నా, లేకపోతే బయ్యర్స్ కావాలన్నా, మీకు కాయ కావాలన్నా, పండ్లు కావాలన్నా అందులో మీకు డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రోచ్ కావచ్చు. కస్టమర్స్ కూడా చెప్తున్నా, మీకు డైరెక్ట్ మీకు తోటలోకి వెళ్ళి తీసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళని కన్సల్ట్ కావచ్చు. సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళు మీరు మాకు ఇంత కాయ రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, మీరే లేకపోతే మీ దగ్గర ఉన్నారో మాకు చెప్పండి అన్న మీరన్నా పోవచ్చు. ఒకసారి తోట వెళ్తే మీకు కూడా జర సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డైరెక్ట్ తోట మీది కాయ మీరు తెంపుకుంటుంటే మీకు హ్యాపీ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. నెక్స్ట్ చిత్తూరు, కల్లూరు మార్కెట్ వచ్చేస్తే మనకు తోతాపూర్ వచ్చేస్తే 15, 16 ఈ రేట్ మధ్య పోతుంది. ఇది మనకు డైరెక్ట్ బయ్యర్స్ వచ్చి కొంటున్నారని చెప్తున్నారు. బెనిషాన్ వచ్చేస్తే 30, 32 అంటున్నారు. ఇంకా మల్లికా కాదర్ అసలు వెరైటీ మల్లికా కాదర్ కానీ అటువంటి ఇంకా మార్కెట్కి రాలే కాబట్టి ఎక్కువ ఇవే సేల్ అవుతున్నాయని చెప్తున్నారు. మీరు రిమైనింగ్ వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇదే పోతుందని చెప్తున్నారు. పుల్లూర చందూర వెరైటీ వచ్చేసి 25 నుంచి 27, 30 దాకా పోతుంది. ఇది మనకు కల్లూరు మార్కెట్ రేట్లు 25 నుంచి 27 దాకా పోతుంది. నెక్స్ట్ పుంగను సోమల మార్కెట్ వచ్చేస్తే లాస్ట్ ఇయర్ మనకు 5-6 లాస్ట్ ఇయర్ అనంతపూర్లో వచ్చేసి కవర్ బెనిసా 78, నార్మల్ బెనిసా 40-45 మధ్య నడుస్తుంది. ఇది మనకు అనంతపూర్ రేట్లు. లాస్ట్ ఇయర్ మనకు 5-6 రూపాయలు కూడా పోయింది తోతాపూరి. బెనిసా వచ్చేసి 20-22 పోయింది. మల్లిక వచ్చేస్తే 30 దాకా తక్కువ అయింది. మొత్తానికైతే లాస్ట్ ఇయర్ కంటే కొంచెం బెటరే ఉంది అంటున్నారు రేట్లు. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంచెం బెస్ట్ రేట్లు వస్తున్నాయి. సో ఇది మంచిగా ఉంటుందేమో అనుకుంటున్నారు. కాకపోతే మనకు రేపు ఎట్లుంటుంది రేట్లు అనే డౌట్ ఉంది.
మనకు ఇక్కడనే చిత్తూరులో భారీ వర్షం ఎఫెక్ట్ అయితే కనబడ్డది. మొన్న భారీ వర్షం పడడం వల్ల నిన్న కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. మనకు బెనిషాన్ వచ్చేస్తే 35 నుంచి 40 రూపాయల దాకా పోతుంది అన్నారు చిత్తూరులో, పుంగనూరులో సోమల మార్కెట్. తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 13, 15 దాకా పోతుంది, 10 to 15 దాకా. బెనిషాన్ వచ్చేస్తే 30, 35, 40, 30 to 40 మధ్య నడుస్తుంది. కాదర్ వెరైటీ వచ్చేస్తే 25 to 35 మధ్య నడుస్తుంది, 25 నుంచి 35. మల్లిక వచ్చేస్తే 30 నుంచి 37 మధ్య నడుస్తుంది అన్నారు, 30 to 35, 37. మల్లిక పొల్లుల రకం ఏంటంటే ఇది మనకు 15 నుంచి 20 రూపాయలు అంటున్నారు. దీది కొంచెం రేటు తక్కువ ఉంది. నేను ఇంకోటి ఏంటంటే బయ్యర్స్ గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి వస్తున్నారు బెస్ట్ క్వాలిటీకి. దీనికంటే 2-3 రూపాయలు ఎక్కువ పెడుతున్నారు అంటున్నారు. సో ఒకసారి మీ దగ్గరలో బయ్యర్స్ చాలా వరకు తోటలు పట్టుకొని ఉంటారు. ఒకసారి మీ తోట కాకపోయినా, మీ తోట సేల్ కాకపోతే ఒకసారి మీ చుట్టుపక్కల తోటలకు అటు ఇటు అబ్జర్వ్ చేయండి. తోట పోయిందా ఉందా అంటే వాళ్ళే చెప్తుండ్రు. చాలా వరకు అట్లా కూడా మీకు బయ్యర్స్ అప్రోచ్ అవుతారు. ఎవరు పట్టుకున్నారంటే వాళ్ళు చెప్తారు. అట్లా మీరు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ తీసుకోవచ్చు. మాది కూడా పడతారంటే వాళ్ళు పట్టుకునే ఛాయిస్ ఉంది. తోతాపూర్ కూడా చాలా మంది అడుగుతున్నారు, తోతాపూర్ ఎంత పోతుందని. దానిది ఇక్కడనే కాదు, విసన్నపేట కానీ ఈ ఆంధ్ర సైడ్ చాలా వరకు, ఆంధ్ర కానీ రాయలసీమ అటు సైడ్ స్పెషల్గా ఏంటంటే చాలా వరకు వస్తున్నారు మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి. సో ఇటుకంటే అక్కడ రేట్లు కొంచెం తక్కువ ఉంటే కూడా అక్కడికి వస్తున్నారు. సో మీరు వాళ్ళను కలిసే ప్రయత్నం చేయండి. సో అట్లయితేనే మనకు మంచి రేటు కలుగుతుంది. మీకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్, లేబరు కొంచెం డ్యామేజ్ ఇటువంటిది తగ్గిపోతుంది. ఇదైతే నేను చెప్పేది. మీరే దానికి రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం రైతు అంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి. బయ్యర్ను కనుక్కోవడంలో రిస్క్ తీసుకుంటేనే కొంచెం మనకు ముందడుగు పడుతుంది. ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ కంటే అయితే కొంచెం 5-6 రూపాయలు కొంచెం రేట్ పెరిగింది అంటున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో, ఇంకా పెరుగుతా తగ్గుతానే తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చేస్తే మనకు నిజామాబాద్ వచ్చేసి దశేరి 55 రూపాయల కిలో అయింది టాపు. 50 to 55 మధ్య నడుస్తుంది, 40 to 55 మధ్య నడుస్తుంది దశేరి. బంగినపల్లి వచ్చేస్తే 30 నుంచి 40 మధ్య నడుస్తుంది. బంగినపల్లి అయితే అదే రేటు ఉంది, 30 to 40 మధ్య. నెక్స్ట్ మహారాష్ట్ర వచ్చేస్తే లాతూర్లో దశేరి వచ్చేస్తే 61 రూపాయల కిలో అయింది, 60 రూపీస్ కేజీ అయింది. 40 to 60 మధ్య నడుస్తున్నట్టు దశేరి. బంగినపల్లి వచ్చేస్తే మనకు 30 నుంచి 40, 45 మధ్య నడుస్తుంది, 30 to 40, 45. నెక్స్ట్ సోలాపూర్లో ఫ్రూట్ పండు వండింది దశేరి వచ్చేస్తే 81 రూపాయల కిలో అయింది. కేసరి వచ్చేస్తే 100 రూపాయల కిలో అయింది. దశేరి 81, కేసరి 100 రూపీస్. అపుస్ వచ్చేస్తే 95 రూపీస్ కేజీ కూడా అయింది. ఇది ఫ్రూట్స్. మనకు కాయ ఇంత పోతుందని నమ్మకం లేదు. సోలాపూర్ మాత్రం పండును మాత్రం తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, కచ్చకాయ అక్కడ తీసుకోరు. సో అందుకని చెప్తాను. నెక్స్ట్ ఔరంగాబాద్ వచ్చేస్తే కేసరి 75 రూపాయల కిలో అయింది, 75 రూపీస్ కేజీ. కేసరి ఔరంగాబాద్లో ఇది మంచి రేటే ఉంది, 75 రూపీస్ కేజీ. నెక్స్ట్ విసన్నపేటలో బెనిషాన్ వచ్చేస్తే చాలా మంగొచ్చిన కాయ ఒకటి 88 రూపాయల కిలో అయింది. కొంచెం మీడియం ఉంటే 12, 13, 15 ఆ రేంజ్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ బెనిషా మనకు అసలు రేట్లో వచ్చేస్తే మనకు 20, 25, 30 ఆ రేంజ్ మధ్య నడుస్తుంది. సువర్ణరేఖ చిన్నది వచ్చింది, మనకి 20 నుంచి 22 మధ్య నడుస్తుంది రేటు. నెక్స్ట్ కరీంనగర్ వచ్చేస్తే కరీంనగర్లో మనకు రేట్లు 35, 31, 22, 29 బెనిషాన్ ఇది. 20, 27, 30, 36, 17, 37, 23, 33, 25, 18 ఈ రేంజ్ మధ్య నడుస్తుంది. మొత్తానికి మనకు 17 నుంచి 37, 40 మధ్య నడుస్తుంది. కొంచెం మనకు చూపించట్లే ఎక్కువ చూపించవచ్చు, కాకపోతే మొత్తానికి అయితే 40 రూపాయలు నడుస్తుంది. 17, 20 నుంచి 40 మధ్య నడుస్తుంది. ఇది రేట్లు. మనకు బెనిషాన్ అయితే కొంచెం రేట్లు అయితే డౌన్ అవుతున్నాయి. నిన్నటికి రేటు కూడా ఇంకా తగ్గినాయి. నిన్న మనకు 42, 43 దాకా పోయినాం. ఈరోజు మనకు 37, 38, 40 దాకానే ఉంది రేట్లు. దశేరి వచ్చేస్తే 38, 66, 56, 45 అంటున్నారు. 30 నుంచి 65 మధ్య నడుస్తుంది. ఇది దశేరి. ఇది మనకు దశేరి కరీంనగర్ రేట్లు. మనకు 30, 35 to 65 ఆ రేట్ మధ్య నడుస్తుంది. మీడియం చూసుకుంటే 40 నుంచి 50, 55 మధ్య నడుస్తుంది. 30 to 50, 55 మధ్య మీడియం అనుకోవచ్చు. నెక్స్ట్ కేసరి వచ్చేస్తే 54, 48, 54, 48 రూపీస్. కేసరి వచ్చేస్తే మనకు 40 నుంచి 55, 60 మధ్య నడుస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ సుందరి వెరైటీ వచ్చేస్తే మనకు లో గ్రేడ్ సుందరి అయితే లో రేటే పడ్డది. మనకు ఇది మీడియం ఉంది కాయ, 20 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. కోప్రా వెరైటీ కూడా 20 నుంచి 25 మధ్య నడుస్తుంది, 20 to 25 రూపీస్. ఇది మనకు కరీంనగర్ మార్కెట్ రేట్లు. నెక్స్ట్ మనకు కర్ణాటకలో లాల్బాగ్ వచ్చేస్తే మనకు విజయపూర్లో మనకు 25 నుంచి 30 రూపాయలు పోతుంది. ఇది లాల్బాగ్ వెరైటీ. చాలామంది లాల్బాగ్ అడుగుతున్నారు కాబట్టి కర్ణాటక గురించి చెప్తున్నా. మనకు హైదరాబాద్లో అయితే లాల్బాగ్ రేట్ తక్కువనే వస్తుంది, అక్కడ కూడా ఒక 30 ఆ రేంజ్ నడుస్తుంది. ఇది ఒకటైతే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వరంగల్లో కవర్ బెనిషాన్ వచ్చేస్తే 61 రూపాయల కిలో అయింది. మీడియం వచ్చేస్తే 30 నుంచి 40 మధ్య నడుస్తుంది. ఇంకా మనకు కవర్ మనకు దెబ్బ తాకిన కాయ, కింద పడ్డ కాయ, రాలిన కాయ అయితే 5, 10, 20 నుంచి మొత్తానికి 40, 45 మధ్య నడుస్తుంది. మంచి కాయ. కవర్ కట్టింది మాత్రం 60 రూపాయల మధ్య నడుస్తుంది. 5, 10, 20 to 40, 45 మధ్య నడుస్తుంది. దశేరి వచ్చేస్తే 30 నుంచి 40 మధ్య నడుస్తుంది. దశేరి కూడా రేట్ డౌన్ ఉంది, 30 to 40. ఇది మనకు వరంగల్లో. మల్లిక వచ్చేస్తే 15 నుంచి 20 రూపాయలు, 15 to 20 రూపీస్. గాలివాన్ ఎఫెక్ట్ మొత్తం రేట్లు అయితే డౌన్ చేసింది.
చాలా వరకు రైతులు భయపడుతున్నారు. రోజు ఉరుములు మెరుపులతో కూడిన గాడుపులు రావడం వల్ల అయితే కొంత మార్కెట్కు కాయ వస్తూనే ఉంది ఎక్కువ వరకు. కొంత ఆపుదామనుకున్నా కూడా ఆపలేకపోతున్నారు. ఇంకొక తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయలు, 10 to 20 రూపీస్ తోతాపూర్ వెరైటీ వచ్చేస్తే. రసాలు వచ్చేస్తే 15 నుంచి 20 రూపాయలు, 15 to 20 రూపీస్. కేసరి వచ్చేస్తే 50 to 70 రూపీస్, 50 నుంచి 70 రూపాయలు. హిమాయత్ వచ్చేస్తే 30 నుంచి 60, 70 రూపాయలు, 30 to 60, 70 రూపీస్. ఆపస్ వెరైటీ వచ్చేస్తే 50 to 70, 80 రూపీస్. ఇది మనకు వరంగల్ మార్కెట్ రేట్లు. 50 నుంచి 70, 80 మధ్య అపసు. హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 30 నుంచి 60, 70 మధ్య హిమాయత్. కేసరి వచ్చేస్తే 50 నుంచి 60, 70, 50 to 70 మధ్య రేట్లు నడుస్తున్నాయి. ఇది మనకు వరంగల్ రేట్లు. ఇంకోటి ఏంటంటే చాలామంది కొన్ని వెరైటీలు చూపించమంటున్నారు. చాలా వరకు మనకు మార్కెట్లోకి వెళ్ళినా మీకు చూపిస్తారు, లేదంటే నేను రేపటి దానిలో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇమాం పసంద్ అయినా హిమాయత్ అయినా రెండొకటే. దశేరి రెగ్యులర్గా చాలా వరకు మనకు మార్కెట్లో కనబడుతుంటుంది. మనకు కాయ చిన్నగా ఉంటుంది, బంగినపల్లి అంత పెద్దగా ఉంటుంది. ఇదైతే ఇంకోటి హిమాం పసంద్ చాలా పెద్దగా దొడ్డుగా వస్తుంది. మనకి కిలం బాగు కూడా వస్తుంది కాయ ఒకటి. మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా చాలా వరకు అలా మన రెగ్యులర్గా దీని మీద డిస్కషన్ అవుతుంటుంది. ఒకసారి అయితే జాయిన్ కావండి. ఇంకోటి పండూరి అంటున్నారు. పండూరి చిన్నగా వస్తుంది కాయ, గుండ్రంగా ఉంటుంది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాటికాయలు కూడా అవన్నీ కూడా ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లో చాలామంది రెగ్యులర్గా మనకు రైతులు బయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు పెడుతున్నారు, ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే శ్రీనివాసపురం మార్కెట్ అంటున్నారు. శ్రీనివాసపురం మార్కెట్ రేటు ఈ మధ్య మనకు తెలియట్లేదు. నేను మ్యాక్సిమం మనకు కర్ణాటక రేట్లే కొంచెం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కొంచెం ఇంకా నేను రేపు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఆర్గానిక్ మ్యాంగో కస్టమర్స్ కావాలంటున్నారు కొందరు. చాలామంది మీకు కస్టమర్స్కి చెప్తున్నా, మీరు ఆర్గానిక్ కావాలని తినాలనుకునే వాళ్ళకు మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ కింద కామెంట్స్లో ఉన్నారు, ఒకసారి వాళ్ళకి అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. కొన్ని నేను కన్సల్ట్ చేయగలను, కానీ కస్టమర్స్ మాత్రం మనకు చాలా నాకు కాల్ చేసినా పర్లేదు, లేకపోతే వాళ్ళ కింద ఆన్సర్ ఇచ్చినా పర్లేదు కామెంట్స్లో. అట్లయినా మీకు ఆర్గానిక్ కావాలంటే వాళ్ళు రేట్లు చెప్తారు, మీరు దాన్ని కొనుక్కోవచ్చు. ఇది మీకు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇంకా మీరు చాలామంది రేట్లు ఆడుతున్నారు, బెనీషా రేట్ ఎట్లా అంటున్నారు. నేను చాలా వరకు వీడియోస్లో చెప్పేది ఒకటే. ఇందులో నేను వీడియోస్లో ఆల్రెడీ చెప్పిన రేట్లను మళ్ళీ అడగండి. బంగినపల్లి, బెనీషా, దశేరి, కేసరి, తోతాపురి, హిమాయతు, ఆపూస్, ఇవి చాలా వరకు రేట్లు అడిగినాయి మళ్ళీ అడుగుతున్నారు. ఒకసారి చూడండి వీడియో చూసినాక. అందులో లేదంటే మీరు ఇప్పుడు ఇంతమంది పర్టికులర్ చెప్పేది లాల్బాగ్ వెరైటీ లేదని నిజానికి నేను చెప్పలేకపోతే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా, లేకపోతే నేను ఎక్కడుందో అని అనుకుని చెప్పే. అంతేగాని మీరు చూసిన దాన్ని మళ్ళీ అడిగే ప్రయత్నం చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తేనే మన ఛానల్ బూస్ట్ అవుతుంది, ఎంతోమందికి ఎంకరేజ్ అవుతుంది. డైలీ మనం 5-6 రాష్ట్రాల మ్యాంగో రేట్స్ పెడుతున్నాం. దాని కొరకు మనకు చాలా టైం పడుతుంది. సో ఇదైతే మీరు గుర్తుంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంతో బూస్టప్ అవుతుంది. మీకు ఇంత డైలీ అన్ని వర్క్స్ ఆపేసి దాని మీద వీడియో చేయాల్సి వస్తుంది. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. ఇంకా మీరు బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ చాలామంది తోటలు ఉన్నాయి అంటున్నారు. మాకు బయ్యర్స్ వాళ్ళు ఉన్నారా, ఫార్మర్స్ వాళ్ళు ఉన్నారా అంటున్నారు. మీకు తోటలో ఉంటే ఎప్పుడు బయ్యర్స్ అడుగుతున్నారు, ఫార్మర్స్ కూడా అడుగుతున్నారు. పర్టికులర్గా మీ ప్లేస్ మెన్షన్ చేసి మాకు ఇక్కడ తోట ఉంది, లేకపోతే మాకు ఇక్కడ తోట కావాలని మీరు అడిగితే నేను వాళ్ళకు మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం యూట్యూబ్తో పాటు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది చేస్తేనే నాకు రీచ్ అయ్యే ఛాయిస్ ఉంది. నేను వాళ్ళకు ఇప్పుడు పర్టికులర్ కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు నెంబరే ఉంటుంది. నెంబర్ ఉంటేనే చేస్తుంది. మనం కామెంట్లో ఎంత పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి అదొకటి గుర్తుంచుకోండి. ఇంకా మీరు మెంబర్షిప్ సూపర్ చాట్ లాంటివి తీసుకోండి. వాళ్ళతో నేను అడ్వాన్స్గా మాట్లాడే ఛాయిస్ ఉంటుంది. నేను వాళ్ళ కాల్స్కు రెస్పాండ్ అవ్వాల్సిన ఛాయిస్ బాధ్యత ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. మనకు నెంబర్లు అడుగుతున్నారు చాలామంది. నెంబర్లు ఏప్రిల్ 1 నుంచి 10th వరకు ఉన్న చాలా వరకు వీడియోస్లో ఉన్నాయి. లేవంటే కూడా నన్ను అడగండి, నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఎక్కడ గుజరాత్ మన జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, నాందేడు, హైదరాబాదు, సూర్యాపేట, అనంతపురము, ఇక్కడ మన ఆంధ్ర బయ్యర్స్ కానీ, కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్, లాతూరు, నాందేడు, ఔరంగాబాదు, నాగ్పూరు, సోలాపూరు, ఈ పర్టికులర్ వాళ్ళ రేట్లు వాళ్ళ నెంబర్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీరు వాళ్ళని అడిగి మార్కెట్కు ఎక్కువ వెళ్తే మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ మనకు ఎట్లున్నది అనేది బట్టి వీలు బట్టి మనకు ఉంటుంది. మనకు నెక్స్ట్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేసి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఒక మెయిన్ విషయం నేను ఇది మర్చిపోయినా, మీరు చాలా వరకు మాకు MBA క్లాసెస్లో ఒకటి ఉంటుంది. ఎప్పుడు కానీ రిస్క్ మనం 80-20 తోటి చేయండి. మీరు మనీ ఉంటే ఓకే, కానీ చాలా వరకు కాయ తెంపే ప్రయత్నం చేయండి. తెంపి మార్కెట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎంతో మీకు లేదు కాయ చిన్నగా ఉంది, ఇంకా మాకు టైం ఉంది, కాయ రాలిపోయేదాన్ని, లేకపోతే ఫ్రూట్ డ్యామేజ్, లేకపోతే ఇంకా చిన్నగా ఉన్నదాన్ని మాత్రం చిన్నగా ఉంటేనేమో కవర్ కట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక గాలికి ఆగుతుంది, లేకపోతే కాయ కూడా షైన్ వస్తుంది, కవర్ రేట్ వస్తుంది.
ఇంకా పెద్దగా ఉండే కాయ మాత్రం రాలిపోయేది ఉంటే కొంచెం ఫ్రూట్ ఫ్లై వస్తుంది, దానికి ల్యూర్ లాంటి ట్రాప్ లాంటి పెట్టుకోండి. ఇంకొకటి మీరు కంపల్సరీ కాయ మార్కెట్కి తెచ్చుకోండి. కొంత తెస్తుంటేనే మీకు రిస్క్ అనేది తగ్గిపోతుంది. తర్వాత మిగిలిన దాని మీద రిస్క్ చేసుకోవచ్చు. అంతేగాని మొత్తం ఉంచి మాత్రం రిస్క్ చేయకండి, తర్వాత చాలా బాధపడతారు. రేట్లు కొంచెం డౌన్ అయితే. లేదు రాలిపోయినా చాలా బాధపడతారు. రాలిపోయిన దానికి మనకు 40 రూపాయలు అయింది, 10 రూపాయలు అయింది, ఎంత తేడా వస్తుంది? అప్పుడు మార్కెట్కి పోయి కూడా మనం చాలా ఆగమైపోతాం. సో మ్యాక్సిమం మీరు ఎప్పటికప్పుడు అయిన కాయ కొంత అయినా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇది నేను చెప్పి అందరికీ ఇచ్చే సలహా ఇది ఒకటే. రేట్లు ఫ్యూచర్లో చాలా పెరిగితే అంత ఆపడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది నా ఓన్ సజెషన్, నా ఓన్ ఎక్స్పీరియన్స్. నేను కూడా చాలా ఫేస్ చేసిన వాడు చెప్తున్నా. కొంత అయినా మీకు ఎంత అయిందో అంత కాయ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇది మ్యాక్సిమం చెప్పేది. మీకు మే లాస్ట్లో లేకపోతే తర్వాత పెరుగుతాయి అనుకుంటే ఆ కానికాయ కొంత ఉంచుకోవచ్చు, కానీ మొత్తం మాత్రం ఉంచకండి. ఇది నా ఇచ్చే మ్యాక్సిమం సలహా. థ్యాంక్ యూ.